ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. చెరుకూరి గ్రూప్ సమర్పించు చెప్పాలనుంది కార్యక్రమానికి స్వాగతం. శ్రీకృష్ణుని తత్వాన్ని, భగవద్గీత సారాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఆధ్యాత్మిక వేదిక ఇస్కాన్. 500 సంవత్సరాల క్రితం చైతన్య మహాప్రభు ప్రారంభించిన సంకీర్తన ఉద్యమాన్ని ఇప్పటికీ హరే కృష్ణ మూమెంట్గా ఇస్కాన్ కొనసాగిస్తోంది. హరే కృష్ణ మూమెంట్ అంటే కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలు మాత్రమే కాకుండా ఎన్నో మహోన్నతమైన సేవా కార్యక్రమాలు చేపట్టారు. వాటిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది అక్షయ పాత్ర గురించి. అక్షయ పాత్ర అనే సంస్థను స్థాపించి ఆ సంస్థ ద్వారా ఎన్నో లక్షల మందికి ప్రతినిత్యం ఉచితంగా అన్నదానం చేస్తున్నారు. అటువంటి మహోన్నత సంస్థకి ఇవాళ మన తెలుగు రాష్ట్రాలు, 2 తెలుగు రాష్ట్రాలు అధ్యక్షులుగా, అలాగే హరే కృష్ణ మూమెంట్ అధ్యక్షులుగా ఉన్నవారు శ్రీ సత్యగౌర చంద్రదాస ప్రభుజీ వారు మన చెప్పాలనుంది కార్యక్రమానికి అతిథిగా విచ్చేశారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చాలా సంతోషం ముందుగా మిమ్మల్ని కలుసుకోగలగడం. సో మీ అనుమతితో ఇంకా కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. ఖచ్చితంగా. హరే కృష్ణ. ప్రభుజీ, అసలు మీ దినచర్య ప్రతిరోజు ఎలా ఉంటుంది? ప్రాచీనమైన వైదిక సంప్రదాయానికి చెందిన సంస్థ ఇది. హరే కృష్ణ మూమెంట్ అంటే బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయంలో వచ్చే ఒక సంస్థ మాట. అంటే 500 సంవత్సరాల క్రితము చైతన్య మహాప్రభువుల వారు ఈ సంకీర్తన ఉద్యమాన్ని స్థాపించారు. కానీ ఆయన కూడా ఒక మధ్వ సంప్రదాయంలో వస్తున్నారన్నమాట. ఆ రకంగా ఇది 5000 సంవత్సరాల ఒక పరంపర అట్లా నడుస్తూ వస్తోంది. సో మా ఆచార్యుల వారి యొక్క ఆదేశం ప్రకారం ఏమిటంటే ప్రతి ఆశ్రమంలో ఉండే భక్తులు ఈ టెంపుల్ హాల్లో 4:30 కల్లా రెడీగా ఉండాలి. మేము ఉదయం ప్రాతకాలంలో 4:30 కల్లా ఇక్కడ రెడీగా ఉండాలి. రాధా గోవిందుల మంగళారతి మేమందరం కూడా పాల్గొనాలన్నమాట. వెంటనే శంఖధ్వనితో ఆ కర్టెన్స్ ఓపెన్ కావడం, ఆ చక్కగా అందమైన రాధా గోవిందుల దర్శనము, కీర్తనలు, ఆనంద నృత్యాలు అవన్నీ పూర్తి చేసుకుని తర్వాత నరసింహస్వామి ఆరతి, తర్వాత తులసి ఆరతి. అది పూర్తి కాగానే 5:15 నుండి 7:15 వరకు మేము జపం చేస్తామన్నమాట. హరే కృష్ణ మంత్ర మెడిటేషన్ అంటారు. ఇది ఒక 2 గంటల పాటు మేము ఆ మంత్రం మీద మెడిటేషన్ చేస్తాం. అది పూర్తి కాగానే ఆచార్యుల వారికి గురు పూజ చేసి 1 గంట పాటు శ్రీమద్ భాగవతం పైన క్లాస్ ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా 9 గంటల లోపల పూర్తయిపోతాయి. దీన్ని మేము సాధన అంటారన్నమాట. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ సాధనలో భాగస్వామ్యాన్ని పంచుకుని తర్వాత అల్పాహారం తీసుకుని ఒక్కొక్కరు ఒక్కొక్క సేవకు వెళ్ళిపోతుంటారు అన్నమాట. కొంతమంది ఇలాగ అక్షయ పాత్ర అట్లాంటి ఫీడింగ్ ప్రోగ్రామ్స్ చూసుకోవడము, కొంతమంది టెంపుల్ యొక్క అడ్మినిస్ట్రేషను, కొంతమంది ప్రచారము, భగవద్గీత, అట్లా వేరు వేరు సేవలన్నీ చేసుకుని మళ్ళీ నైట్కి 7 లేకపోతే 8 కల్లా వచ్చేస్తారు వెనక్కి. వెంటనే కొద్దిగా హాట్ మిల్క్ అట్లా తీసుకుని 9:30 కల్లా మేము నిద్రపోతాం. అంతే. ప్రభుజీ, మీ తల్లిదండ్రులు ఎవరు అండ్ వాళ్ళు ఏం చేసేవారు? అలాగే మీ బాల్యం, విద్యాభ్యాసం ఎక్కడ గడిచాయి? మాది ఆంధ్రాలో ఉండే రాజమండ్రిలో తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఒక రకంగా చెప్పాలంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాట. సో అక్కడే నా విద్యాభ్యాసం అంతా అక్కడే జరిగింది. ప్లస్ 10+2 ఇంటర్ కూడా అక్కడే జరిగిందన్నమాట. ఇంటరు గవర్నమెంట్ కాలేజ్లో చేసుకున్నాను. అప్పట్లో మనకి ఎంసెట్ అని ఉంటుంది కదా, ఇప్పటికే నడుస్తోంది. ఆ ఎంసెట్ రాసి మన కాకినాడలో ఉండే ఆ జేఎన్టీయూ కాలేజ్లో ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను అనమాట. జేఎన్టీయూలో బీటెక్ చదివారు. అప్పుడు యూనివర్సిటీ టాపర్గా వచ్చినందుకు గాను మీకు గవర్నర్ కృష్ణకాంత్ గారి చేతుల మీదుగా మీకు బంగారు పథకం ఇవ్వడం జరిగింది. అలాగే మీరు గేట్లో రాసినప్పుడు కూడా హైయెస్ట్ టాపర్గా నిలిచారు. 99.97% నిలిచారు మీరు. ఇంకా ఆ తర్వాత ఐఐటి మద్రాసులో చదువుకున్నారు. మరి విద్యాపరంగా ఇంత శాతం ఎడ్యుకేషన్ పరంగా ఉన్న మీరు ఆధ్యాత్మికత వైపు ఎలా మొగ్గు చూపారు? అసలు అలా వస్తారని మీరు ముందు ఊహించారా? బీటెక్లో అది స్వర్ణ పథకం రావడం,
అలాగే గేట్లో ఆల్ ఇండియా నెంబర్ 1 రావడం 99.97%. అంతే, అంటే ఆ దేవుడి కృప అనుకుంటా. నేను చిన్నప్పటి నుండి ఎంత భక్తి కాదు, అలానే నాస్తికుణ్ణి కూడా కాదు. కానీ మా పేరెంట్స్ ప్రతి సంవత్సరం పిల్లలందరినీ తీసుకుని వెళ్ళి తిరుపతికి తీసుకువెళ్ళేవారు. అది చాలామంది మన ఆంధ్రాలో మన శ్రీనివాసుని, ఆ వెంకటేశ్వర స్వామిని కొలవని వాడు అంటూ ఉండడు. సో అలా తిరుపతికి వెళ్ళిన తర్వాత దగ్గరలో ఇంకొక దివ్యక్షేత్రం ఉందండి, దాని పేరు షోలింగర్ అంటారన్నమాట. సో మేము ప్రతి సంవత్సరం వెళ్ళి తిరుపతి బాలాజీని దర్శనం చేసుకుని, అలాగే షోలింగర్ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకుని ఇంటికి వచ్చేసేవాళ్ళం అన్నమాట. తర్వాత ఎప్పుడైనా ఏమైనా పండుగలు ఉంటే అలాగ దగ్గరలో ఉండే దేవస్థానాలకు వెళ్ళేవాళ్ళం. అది దుర్గా అమ్మవారిది కావచ్చు, లేకపోతే శివాలయం కావచ్చు, ఏదైనా కావచ్చు, భగవంతుడు ఒకటే స్వరూపం. అట్లా మనం వెళ్ళి వచ్చేవాళ్ళం అనమాట. అలాగే ఈ గేట్లో మంచి ర్యాంక్ రావడంతో నాకు ఐఐటీలో ఒకే ఒక సీట్ ఉందన్నమాట. ఎందుకంటే నేను ఇంజనీరింగ్ మెకానికల్లో చేశాను. నాకు కావాల్సింది కంప్యూటర్ సైన్స్. ఆ కాలంలో కంప్యూటర్ సైన్స్ ఒక్క ఐఐటి చెన్నైలో మాత్రమే ఉందన్నమాట. అందుకూడా ఒకే ఒక సీటు. ఇది నేను బ్రాంచ్ చేంజ్ అవ్వాలిగా, ఆ ఒక్క సీటు నాకు వచ్చింది, ఎందుకంటే నేను టాపర్ కాబట్టి. ఈ ఎడ్యుకేషన్లో ఏమైందంటే ఈ భక్తి మీద వీటి మీద నా కాన్సన్ట్రేషన్ తగ్గిపోయింది. పూర్తిగా దాని మీద అబ్జర్వ్ అయ్యాను. ఆ ఎడ్యుకేషన్ పూర్తి కాగానే 2 జాబులు నా చేతిలోకి వచ్చాయన్నమాట. ఆ 2 జాబులు బెంగళూరులో దొరికాయి నాకు. సో బెంగళూరుకి వెళ్ళడం అనేది డిసైడ్ అయిపోయింది. సో ఆ రకంగా నేను బెంగళూరు వెళ్ళడం జరిగింది. అంటే ఎడ్యుకేషన్ టైంలోనే నేను కొద్దిగా ఈ హరే కృష్ణ గురించి తెలుసుకున్నాను. బెంగళూరులో ఉన్నప్పుడు కాస్త డీప్గా దీన్ని అనలైజ్ చేశాను అనమాట. దేన్ని కూడా నేను తేలిగ్గా నమ్మను, ఇంక్లూడింగ్ భగవద్గీత. సో ఫస్ట్ వాళ్ళు నాకు భగవద్గీతని ఇచ్చినప్పుడు అడిగాను అనమాట, మరి ఇదేంటిది సైంటిఫిక్ బుక్కేనా అని అడిగాను అనమాట. ఇది వాళ్ళు ఏమన్నారు అంటే, అవును ఇది సైంటిఫికే, కావాలంటే నువ్వే చూసుకో అని చెప్పారన్నమాట. మరి సైంటిఫిక్ అంటే మన అండర్స్టాండింగ్ ఏంటంటే థియరీ ఉంటుంది, ఎక్స్పెరిమెంట్ ఉంటుంది, అది కన్ఫర్మ్ అవుతుంది మనకి. సో నేను అన్నాను, సరే మరి నేను ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను, మరి ఏమంటారు అని అడిగాను. వాళ్ళు అన్నారు, మీ ఇష్టం, మీరు ఏదన్నా శ్లోకం, అంటే నాకు భగవద్గీత కొత్త కదా, మీరే చెప్పండి ఏదైనా శ్లోకము అని అన్నాను. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, అంటే పాపులర్ శ్లోకం కనుక అది చెప్పారన్నమాట. నేను అనుకున్నాను ఇది మేబీ అది ట్రై చేద్దాం. నేను అప్పటికి వర్క్ చేస్తున్నాను ఆల్రెడీ, ఒక మల్టీనేషనల్ కంపెనీలో జాబ్ వచ్చింది. ఇంకొక 6 నెలల్లోనూ ఎప్పుడో మనం అమెరికాకు కూడా వెళ్ళాల్సిన ఆల్రెడీ ఒక మైల్ స్టోన్ నా ముందర ఉందన్నమాట. సో ఆ టైంలో నేను ఈ రకంగా ఈ శ్లోకాన్ని కొద్దిగా ఎక్స్పెరిమెంట్ చేద్దామని డిసైడ్ చేసుకున్నా. ఓకే, ఏంటి శ్లోకం చెప్తోంది అంటే, నీ డ్యూటీ, నీ బాధ్యత ప్రకారం, నీ కర్తవ్యం ప్రకారం పూర్తి ప్రయత్నం నువ్వు చేయాలి. ఆ ఫలితాలు అనేవి మాత్రం మన చేతిలో లేవు, భగవంతుడి చేతిలో ఉన్నాయి, ఆ కృష్ణుడి చేతిలో ఉన్నాయి అంట. నేనేమనుకున్నాను అంటే, మనం చేసే వృత్తి, మనం చేసే కర్తవ్యం, మనం చాలా కమిట్మెంట్తో నా పూర్తి, అంటే ఐ వాంట్ టు గివ్ మై ఫుల్ సెల్ఫ్, నేను పూర్తిగా దాని మీద అంకితం చేసి నేను పనిచేస్తాను. అండ్ బియాండ్ దట్ ఐ విల్ డిపెండ్ అండ్ ప్రే టు కృష్ణ. అట్లాగా, అంటే ఒక చిన్న సింప్లిస్టిక్ ఐడియాతో నేను మొదలుపెట్టా. 6 నెలలు నేను ఏం చేశానంటే, మా ఫ్రెండ్స్ ఏం చేసేవారు అంటే వాళ్ళు అర్ధరాత్రి వరకు పనిచేసేవారు. కానీ ఈ శ్లోకం తెలిసిన తర్వాత నాకు ఏమర్థమైందంటే, మన బాధ్యత ప్రకారం ఎన్ని గంటలు నేను పనిచేయాలో నేను అది ఐ విల్ గివ్ మై ఫుల్, అది చక్కగా పనిచేస్తా. 8 గంటలు మాత్రమే నేను పనిచేసేవాడిని. అంటే ఉద్యోగ ప్రకారం ఎన్ని గంటలు చేయాలో అన్ని గంటలు చేసేవారు. అది కూడా చాలా స్ట్రిక్ట్గా చేసేవాడు అనమాట. 6 మంత్స్ తర్వాత మా ఫ్రెండ్స్కి చాలామందికి ప్రమోషన్ వచ్చింది, నాకు కూడా ప్రమోషన్ వచ్చింది. నాకెందుకో కాన్ఫిడెన్స్ పెరిగిందన్నమాట. ఇందులో ఏదో సీక్రెట్ ఉంది, సమ్ ఫార్ములాస్ ఉన్నాయి. మన హ్యాపీ బ్యాలెన్స్డ్ లైఫ్కి భగవద్గీతలో కొన్ని సీక్రెట్స్ ఉన్నాయని నాకు కాస్త నమ్మకం వచ్చిందన్నమాట. సో ఒక సైన్స్ స్టూడెంట్ కాబట్టి మీరు చాలా లాజికల్గానే దాన్ని అనలైజ్ చేసుకుని చేశాను. ఆ తర్వాత ఈ ఫౌండర్ ఎవరు అనేసి కూడా నేను కొద్దిగా ఆయన బయోగ్రఫీ, జీవిత చరిత్రను కూడా చదివాను అనమాట. అక్కడ ఇన్స్పైర్ అయ్యారు మీరు. ప్రభుపాదుల వారు ఒక మాట అనేవారు, లీడర్ అంటే ఏంటంటే, లీడర్ అనేవాడు ఫస్ట్ చేసి చూపించాలి, అదే నిజమైన ఏమంటారు మార్గదర్శకము అంటే. ఇప్పుడు ఉదాహరణకి నువ్వు తాగద్దురా అని నేను చెప్పాను అనుకోండి, ఫస్ట్ నేను తాగకూడదు, నేను బాటిల్ పట్టుకుని తాగుతూ
నువ్వు తాగదురా అన్నావు అనుకో. సరే మంచి మాటను వాడు ఒప్పుకుంటాడు, కానీ వాడు మారడు. ప్రభుపాదుల వారు అట్లాగే ఆయన చేసి భగవద్గీత ఆధారంగా ఆయన జీవనాన్ని చేసి చూపించి అంత పెద్ద సంస్థను ఆయన సృష్టించారు. సో అది నాకు చాలా పెద్ద ఇన్స్పిరేషన్ వచ్చింది. ప్రభుపాదుల వారి జీవిత చరిత్ర మరియు భగవద్గీత శ్లోక ఎక్స్పెరిమెంటేషన్, ముఖ్యంగా ప్రభుపాదుల వారు రాసిన ఈ భగవద్గీత, ఈ భగవద్గీత యథాతథము అన్న పుస్తకం అండి. దీని మీద ఎక్స్పెరిమెంటేషన్ నాకు మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చింది. సో నాకు ఇంకొక ఇంట్రెస్ట్ ఏంటంటే దీన్ని టీచింగ్ చేయాలని కూడా ఒక ఇన్స్పిరేషన్ వచ్చిందన్నమాట. ఒక రోజున నాకు అనిపించింది అన్నమాట, వై నాట్ బికమ్ ఏ ప్రొఫెసర్ ఇన్ భగవద్గీత. ఆ ఉద్దేశంతో నేను ఆ రకంగా జాయిన్ అయ్యాను అనమాట. ప్రభుజీ, సాధారణంగా ఏ తల్లిదండ్రులకైనా పిల్లలు బాగా చదువుకుని వాళ్ళు వృద్ధిలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి ఆ తర్వాత మనవరాళ్ళతో ఆడుకోవాలనేది ఎవరికైనా ఉండే కోరికే. సరే, మీరు చదువు విషయంలో చెప్పక్కర్లేదు, ఉద్యోగం విషయంలో చెప్పక్కర్లేదు, చాలా అద్భుతమైన మంచి ప్లేస్లో సెటిల్ అయ్యారు. అలాంటి తరుణంలో మీరు ఒక ఫ్యామిలీ మ్యాన్గా దాని ఏమంటారు, ఒక గృహస్థుగా మీరు జీవించకుండా ఇలాగా ఈ రకమైన ఆధ్యాత్మిక జీవితాన్ని ఎంచుకుంటాను అన్నప్పుడు మీ తల్లిదండ్రులు అంత ఈజీగా ఒప్పుకున్నారా? నేను నా నిర్ణయాన్ని చెప్పాను అన్నమాట, మా పేరెంట్స్కి చెప్పాను. ఇనిషియల్గా వాళ్ళకి ఆందోళన, అంటే కాస్త యాంగ్జైటీ వచ్చేసింది. పిల్లవాడి భవిష్యత్తు ఏమవుతుందన్న ఒక భయం అన్నమాట. మరి అంటే ఈ మార్గం కొత్త వాళ్ళకి. సో వారు ఇస్కాన్ బెంగళూరుకి రావడం జరిగింది. అక్కడున్న సంస్థను చూశారు, మన యొక్క ఆధ్యాత్మిక మరియు సామాజిక సేవలన్నీ గమనించారు. ఒక 3 రోజుల పాటు వారు అక్కడే ఉన్నారు. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మేము చేస్తున్న కార్యక్రమాలన్నీ చూశారు. వారికి ఎందుకో కొద్దిగా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇందులో దైవ అనుగ్రహం కూడా ఉంది, ఆ కృష్ణుడు అనుగ్రహం కూడా ఉంది. వారి మనసులో కాస్త నమ్మకం వచ్చిందన్నమాట. వచ్చి తర్వాత సరేరా, ఒక సంవత్సరం 2 సంవత్సరాలు నువ్వు చూడు, తర్వాత నీకేమన్నా కాస్త అటు ఇటుగా అనిపిస్తే వచ్చేసాయి అనేసి చెప్పారన్నమాట. ఓహో. సో నేను కూడా సరే అనేసి నేను వాళ్ళకి మాట ఇచ్చాను. 2 ఏళ్ళు 3 ఏళ్ళ తర్వాత మళ్ళీ అడిగారు అన్నమాట, మరి ఏంట్రా నువ్వు వెనక్కి వస్తావా అంటే, నాకు అంతా బాగానే ఉంది, నేను ఇక్కడే ఉంటాను అంటే ఇంకా ఆ రకంగా వారు ఒప్పుకున్నారన్నమాట. స్వామి శ్రీల ప్రభుపాద వారు అసలు భగవద్గీతని భారతదేశం వెలుపల ప్రచారం చేయాలి అన్న సంకల్పం ఆయనకి ఎందుకు కలిగింది? అలా కలిగిన తర్వాత వారు చేసిన మొదటి ప్రచారం అక్కడ జరిగింది. భగవద్గీతలో కృష్ణుడు ఏమంటాడు అంటే, పితాహం అస్య జగతః, నేనే ఆల్మైటీ ఫాదర్ని అని చెప్తాడు కృష్ణుడు. చాలామంది ఆల్మైటీ ఫాదర్ గురించి వాళ్ళు సెర్చింగ్ చేస్తున్నారు అన్నమాట, వెతుకుతున్నారు. ఇక్కడ భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు, నేనే అందరికీ తండ్రిని అన్నాడు. సో ప్రభుపాదుల వారి నమ్మకం ఏమిటంటే, ఆధ్యాత్మికంగా ఆ తండ్రి ఎవరు అంటే ఆ శ్రీకృష్ణుడే. శారీరక పరిస్థితులకు అతీతంగా అందరికీ తండ్రి ఆయనే అన్న నమ్మకం ఉందన్నమాట. అంతేకాదు ఆయన గురువులు భక్తి సిద్ధాంత సరస్వతులు వారు ఆదేశించారు ప్రభుపాదుల వారిని, ఏమని, నీకు ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చు, ఇప్పుడు నువ్వు ఈ భగవద్గీత భాగవతాలను నేర్చుకున్నావు, మన జ్ఞానాన్ని, ఈ విస్తృత జ్ఞానాన్ని మొత్తం ప్రపంచమంతా ఎదురు చూస్తోంది, నువ్వు మొత్తం ప్రపంచమంతా ప్రయాణం చేసి ఇంగ్లీష్లో ఈ భగవద్గీతను భాగవతాలను ప్రచారం చేయమని ఆదేశించారన్నమాట. సో భక్తి సిద్ధాంత సరస్వతులు వాళ్ళ అభిప్రాయం ఏమిటంటే, మొత్తం ప్రపంచమంతా దీనికోసం ఎదురు చూస్తోంది అని. సో ప్రభుపాదుల వారు వెళ్ళినప్పుడు ఆ మాట నిజమైంది. అందరూ ఆకలిగా చూస్తున్నారన్నమాట. దేవుడి గురించి నిజమైన ఇన్ఫర్మేషను, సంపూర్ణమైన జ్ఞానము అనేది మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్లో లభ్యం కావడంతో ఆకలి మాట వాళ్ళందరూ తీసుకున్నారు దీన్ని. ఇప్పుడు ఈ భగవద్గీత యథాతథం అన్న పుస్తకం అండి, లాస్ట్ 50 సంవత్సరాల్లో మనం చూస్తే 55 కోట్ల కాపీలు అవి మేము వితరణ చేస్తామన్నమాట. 55 కోట్ల కాపీలు అంటే ఈ ప్రపంచంలో 55 కోట్ల భగవద్గీతలు అన్ని చోట్ల ఉన్నాయి. ప్రభుజీ, భగవద్గీత మనకి శ్రీకృష్ణుడు అర్జునుడికి కురుక్షేత్ర యుద్ధం సమయంలో చెప్పాడన్న విషయం అక్కడ ఆయనకున్న సందర్భానికి ఆయనకి చెప్పడం జరిగిందనేది మనకు తెలుసు. కరెక్ట్. అయితే అర్జునుడికి భగవానుడు చెప్పిన భగవద్గీత ఇవాళ ఒకటి సగటు మనిషికి అది ఏ రకంగా ఉపయోగపడుతుంది? భగవద్గీత కాంటెక్స్ట్ మనం చూస్తే అర్జునుడు కర్తవ్యం చేయాలి, కానీ ఆ కర్తవ్యం చేయడంలో
ఎందుకో చాలా పెద్ద యాంగ్జైటీ వచ్చేసింది అర్జునుడికి. తన ఎదురుగుండా నించున్న సేనను చూడగానే, తన సొంత బంధువులను చూడగానే వెంటనే అర్జునుడు పెద్ద యాంగ్జైటీకి గురవుతాడు. తన శరీరం అంతా వణుకుతోంది, చేతిలోండి గాంధీవం పడిపోయింది. ఇంకా నేను ఫైటింగ్ చేయను కృష్ణ అని చెప్పి కూర్చుని ఏడుస్తున్నాడు అర్జునుడు. అంత పెద్ద యోధుడు, నెంబర్ 1 మిలిటరీ వారియర్. అప్పుడు కృష్ణుడు, ఈ సంభాషణ జరుగుతుంది భగవద్గీతలో 700 శ్లోకాలు అంతే. మొత్తం సంభాషణ అంతా కూడా ఒక 30-40 నిమిషాలు పట్టుంటుంది అంతే. ఒక 30-40 మినిట్స్ విన్నాడు అర్జునుడు. సంభాషణ పూర్తయింది. వెంటనే ధైర్యంగా ఆయుధాన్ని పట్టుకుని నించుని తన కర్తవ్యాన్ని చేసి విజయాన్ని సాధించాడు. ఏంటి 30 నిమిషాల్లో చెప్పింది శ్రీకృష్ణుడు? ఎలా బాణాలు వేయాలి, ఏ అస్త్రాలు వేయాలన్నా అది ఆల్రెడీ అర్జునుడికి తెలుసు. ఏ మంత్రం చెప్పాలి, ఏ స్ట్రాటజీస్ చేయాలి, మిలిటరీ స్ట్రాటజీస్ అనా కాదు, అది కూడా ఆయనకు తెలుసు. ఎన్నో యుద్ధాలు చేశాడు. అవి కాదు చెప్పింది కృష్ణుడు. కృష్ణుడు చెప్పిన సీక్రెట్ ఏమిటంటే, నాయన బయట ప్రపంచాన్ని ఏ రకంగా సాధించాలనేసి నువ్వు అర్థం చేసుకున్నావు, కానీ నీ లోపల ఇంకొక ప్రపంచం ఉంది, దాన్ని ఏ రకంగా నువ్వు సాధించాలి, ఏ రకంగా ఉపయోగించుకోవాలని నువ్వు అర్థం చేసుకోలేదు. అందుకనే నీకు ఆ భయాలు, ఆ యాంగ్జైటీస్ అనేది వస్తున్నాయని చెప్పి లోన ప్రపంచం గురించి చెప్తాడు సీక్రెట్లు. అంతేకాదు ఏ రకంగా ఆ వచ్చిన ఛాలెంజ్ని ఎదుర్కోవచ్చు అని చెప్తాడు శ్రీకృష్ణుడు. ఆ మాటలు వినగానే ధైర్యంతో అర్జునుడు నించుని తన యుద్ధాన్ని చేస్తాడు. చూడండి రిజల్ట్ చూడండి. అంటే 30 నిమిషాల తర్వాత అర్జునుల్లో వచ్చిన మార్పులు ఏంటంటే, బాహ్యం కాదు, ఇంకొక 2 చేతులు ఎక్స్ట్రా రాలా, లేదా ఇంకొక 10 అస్త్రాలు ఏవో కొత్తగా ఇవ్వాల. ఆ మార్పులన్నీ కూడా లోనొచ్చాయన్నమాట. సో ఆ కాలంలో ఒక్క అర్జునుడికి యాంగ్జైటీ ఉంటే, ఈ కాలంలో ఎంతమందికి ఉందండి యాంగ్జైటీ? ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబంలోనూ ఉంది. మరి ఆ కాలంలో భగవద్గీత ఒక అర్జునుడికి ఉపయోగపడితే ఈ కాలంలో ఎంతమందికి ఉపయోగపడుతుంది? యాక్చువల్గా ప్రతి ఇంటికి చేరాల్సిన ఆ గీత ఈ భగవద్గీత మాట. శ్రీల ప్రభుపాదుల వారు ఆశించినట్టుగా మన సంస్థకు 10 మైళ్ళ దూరంలో ఉండే వాళ్ళందరికీ తిండి కొరత ఉండకూడదు అన్న వారి సంకల్పం ఇప్పుడు ఎలా నెరవేరిందని మీరు అనుకుంటున్నారు? ఒకసారి ప్రభుపాదుల వారు మాయాపూర్లో ఉన్నారు. అంటే వెస్ట్ బెంగాల్లో అది పెద్ద దేవస్థానం అన్నమాట. మాయాపూర్లో ఒక పెద్ద ఉత్సవం జరిగిన తర్వాత ప్రభుపాదుల వారు తన రూమ్కి వచ్చేసారు. అది ఆల్రెడీ బాగా లేట్ అయిపోయింది నైట్లో. ఆయన ఇంకా కూర్చుని చివరి ప్రార్థనలు, మంత్రాలు చెప్తున్నారు. ఈ లోపల ఆ బాల్కనీ బయట, ఆ విండో బయట ఒక పెద్ద శబ్దాలు రావడం మొదలుపెట్టాయి. ఏమిటా శబ్దాలు అని చెప్పి ఆయన అప్పటికే చాలా ఎల్డర్లీ, 75+ ఉంటుంది. ఆయన నడుచుకుంటూ వెళ్ళి అక్కడ చూస్తారన్నమాట. ఆ విండో ద్వారా చూస్తారు బయట ఏం జరుగుతోంది అనేసి. ఆయన చూసింది ఏంటంటే, ఒక పెద్ద చెత్త కుండీ ఉంది. ఆ చెత్త కుండీలో ఉత్సవం తర్వాత, భోజనాలు పూర్తయిన తర్వాత ఆ విస్తరాకులు ఉంటాయి కదా, అవన్నీ పడేశారన్నమాట. ఆ పడేసిన విస్తరాకుల్లో మెతుకులు కోసమని కొంతమంది దగ్గరలో ఉండి చిన్న చిన్న పిల్లలు వచ్చి ఆ మెతుకులు తింటున్నారు. అదే సమయంలో ఒక 10-12 కుక్కలు కూడా వచ్చాయి అదే మెతుకుల కోసం. సో ఒక రకమైన సంఘర్షణ. ఆ దృశ్యం చూడగానే ప్రభుపాదుల వారు చాలా చలించిపోయారన్నమాట. ఎంత ఆకలిగా ఉంటే ఆ పిల్లల పాపం అక్కడ ఆ ఆకుల కోసం పోటీపడి మరి ఎంగిలాకులు తింటున్నారు. ఏ మనిషికి ఇట్లాంటి దుస్థితి పట్టకూడదు అని చెప్పి ఆయన ఏమన్నారు అంటే, మన హరే కృష్ణ దేవస్థానాల చుట్టూ 10 మైళ్ళ దూరంలో ఎవరు కూడా ఆకలిగా పోకూడదు. సో ఒక భక్తుడు అడిగాడు, ఎందుకు అట్లా చెప్తున్నారు అని. ప్రభుపాదుల వారు అంటారు, దేవుడు అందరికీ తండ్రి అయితే మరి తండ్రి ఉన్నప్పుడు పిల్లలు ఆకలిగా ఎలా పోతారు? మరి కృష్ణుడున్న చోట పిల్లలు ఆకలిగా ఎట్లా పోగలుగుతారు? అందుకనే 10 మైళ్ళ దూరంలో ఎవరు ఆకలిగా పోకూడదు అనేసి ఆయన మాకు ఆదేశాలు ఇచ్చారన్నమాట. దాన్ని మా ఫౌండింగ్ చైర్మన్ గారు మధు పండిత ప్రభువుల వారు ఇస్కాన్ బెంగళూరులో ఆయన ఈ ఆజ్ఞకు ఒక కార్పొరేట్ రూపాన్ని ఇచ్చారు. అక్షయపాత్ర పేరుతో. అదే అక్షయపాత్ర ఫౌండేషన్ అన్నమాట. ఇయర్ 2000 సంవత్సరంలో అది ప్రారంభమైంది. అంటే ఇప్పుడు 25 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాయి. త్వరలోనే చాలా భారీగా ఉత్సవాలు కూడా మేము చేసుకోబోతున్నాం. అక్షయపాత్ర మనకిప్పుడు చాలామందికి అన్నం పెడుతుంది. అయితే ఈ సేవ అసలు ఏ విధంగా సాగుతోంది? ఎందుకంటే
నాకు తెలిసి 16 రాష్ట్రాల్లో దాదాపుగా రోజుకి 20 లక్షల మందికి పైగా అక్షయపాత్ర ద్వారా భోజనం చేస్తున్నారు. అయితే ఈ సేవా కార్యక్రమం ఏ విధంగా సాగుతుంది అసలు? అక్షయపాత్ర అనేది సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంట్ వారి మిడ్ డే మీల్ ప్రోగ్రాంలో మేము ఒక భాగస్వాములు అన్నమాట. దీన్ని పీపీపీ మోడల్ అంటారు, అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ మోడల్ అన్నమాట. గవర్నమెంట్ వారు వారి అంటే వాళ్ళ యొక్క గ్రాంట్ మాకు 50% ఉంటుంది. ఇంకొక 50% మా అక్షయపాత్ర ఫౌండేషన్ వాళ్ళే మేము దాన్ని రైజ్ చేస్తాం అన్నమాట. అంటే ప్రజల నుండి కానీ లేకపోతే కార్పొరేట్స్ నుండి కానీ మేము డబ్బులన్నీ కలెక్ట్ చేసి మేము 50% వేస్తాం అన్నమాట. సో అట్లా మాది 50%, గవర్నమెంట్ వారిది 50% చేర్చి ఆ పిల్లవాడికి కానీ ఆ పిల్లకి కానీ ఒక మంచి భోజనం ఏర్పాటు చేస్తాం అన్నమాట. ఆ భోజనం ఏర్పాటు చేయాలి అంటే మరి నెంబర్స్ చాలా పెద్దవి. ఉదాహరణకి ఇక్కడ మాకు కందిలో 1,00,000 మందికి భోజనాలు పెట్టాలి ప్రతిరోజు 1,00,000 మందికి. 1,00,000 మందికి. సో 1,00,000 అంటే ఎంత బియ్యాన్ని మేము వండాలి అంటే 11,000 కేజీలు. అబ్బా! 11,000 కేజీలను మేము ఆ వంటశాలలో వండి అక్కడి నుండి ప్రతి స్కూల్కి సమయానికి చేర్చి అది కూడా వేడివేడిగా చేర్చాలి. ఇది ఛాలెంజ్ అన్నమాట. అందుకని మేమేం చేస్తాము అంటే ఈ కిచెన్స్ అన్నీ కూడా మోడర్న్ టెక్నాలజీని ఉపయోగించి 1,00,000 మందికి 2.5 గంటల్లో పూర్తి చేసేస్తాం మొత్తం కుకింగ్ అంతా కూడా. అట్లాంటి టెక్నాలజీ మేము డెవలప్ చేస్తాం. ఇప్పుడు ఈ అన్నం అక్షయపాత్ర అన్నం ఎవరెవరికి? గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి అన్నమాట. సో కిచెన్లో కుక్ చేసి తర్వాత మా వెహికల్స్లో ఆ రైస్ని కొన్ని వెజల్స్లో మేము ప్యాక్ చేస్తాం అన్నమాట. ఆ వెజల్స్లో ఏంటంటే వేడి తగ్గదు, ప్లస్ ఆ వెజల్స్ అన్నీ కూడా వెహికల్స్లో పెడతాం. ఆ వెహికల్స్లో కూడా ఎట్లా డిజైన్ చేసామంటే వేడి పోదు మాట అందులో ఉండి. సో ఆ రకంగా స్కూల్కి చేరుస్తాం. తర్వాత సాంబారు కూడా అంతే. సో మేమేస్తామంటే రోజును ఒక రైసు, సాంబారు, ఒక సబ్జీ కానీ, ఒక పండు కానీ, ఒక స్వీట్ కానీ అట్లా వెరైటీస్గా వస్తుంటాయి అన్నమాట. సో ఆ ఐటమ్స్ అన్నీ కూడా స్కూల్కి చేరుకుంటాయి. బెల్ల కొట్టగానే ఆ స్కూల్ టీచర్సే ఆ పిల్లలందరికీ వడ్డిస్తారన్నమాట. వాళ్ళందరూ లైన్లో వస్తుంటారు, వీళ్ళే సర్వ్ చేస్తుంటారు, స్కూల్ టీచర్స్ సర్వ్ చేస్తుంటారు. సో అక్షయపాత్ర ద్వారా ఇప్పుడు ఇలా ఉచితంగా అన్నం ఇవ్వడం మాత్రమే కాకుండా ఇంకా వేరే కార్యక్రమాలు కూడా చేస్తున్నారా? అక్షయపాత్రలో మా ఫోకస్ అంతా కూడా ఈ పిల్లల మీదే. అంటే స్కూల్కి వెళ్ళే ఆ పిల్లలు వారు ఏమన్నా కావచ్చు, ఎందుకంటే స్కూల్కి సెక్యులర్ అడ్మిషన్స్ ఉంటాయి. సో ఎవరైనా, సో ఇట్స్ సెక్యులర్ ప్రోగ్రామ్. హంగర్కి, ఆకలికి మతం అంటూ లేదు, కులం అంటూ లేదు. సో మా ప్రోగ్రామ్ ఏంటంటే ఆ హంగర్ని తీర్చడం కోసం, అంతేకాదు ఎడ్యుకేషన్ ప్రమోట్ చేయడం కోసం. అంటే చాలామంది పిల్లలు ఇప్పుడు 25 ఏళ్ళు అయినాయి కదండి. ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్ వాళ్ళందరూ ఇప్పుడు అంటే ఆ కాలంలో వాళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉండుంటుంది, ఇప్పుడు 30 ఏళ్ళు వచ్చేసి ఉంటాయి. వాళ్ళు చెప్తున్నారన్నమాట, ఏమని, మీరు ఈ మీల్ ఇవ్వడంతోనే మా పేరెంట్స్ ఏమనుకున్నారు అంటే, సరే ఏదో ఒక భోజనం లభిస్తోంది కదా, వెళ్ళి చదువుకోరా అని పంపించారు. ఆ రకంగా మేము స్కూల్కి వచ్చాము. వాళ్ళు చదువుకునండి ఇప్పుడు చాలామంది సిఏలు అయ్యారు, ఐటీ ఇంజనీర్స్ అయ్యారు. ఒక ఆయన అయితే కర్ణాటక సినీ ఇండస్ట్రీలో ఒక యాక్టర్ కూడా అయ్యాడు. అట్లాగా ఈ అక్షయపాత్ర జస్ట్ ఒక్క మీల్తో చూడండి, ఆ మీల్ పవర్, దిస్ ద పవర్ ఆఫ్ 1 మీల్. ఒక్క జనరేషన్లో వాళ్ళు పేదరికం నుండి బయటకు వచ్చేసారు. వాళ్ళ తండ్రి ఇప్పటికీ ఒక అంటే చిన్న గార్డుగానో లేకపోతే ఏదైనా జాబ్ చేస్తున్నాడు. తండ్రికి చివరి దశలో సాలరీ ఎంత అంటే 30,000 రూపాయలు వస్తే, ఈ అబ్బాయికి ఫస్ట్ రోజున వచ్చిన సాలరీ ఎంత అంటే 60,000 రూపాయలు చేతిలో. అంటే ఒక్క జనరేషన్లోనే పేదరికం నుండి బయటకు ఎలా రాగలిగారు అంటే ఆ చదువు వల్ల. ఆ చదువు దేనివల్ల? ఈ అక్షయపాత్ర ఇచ్చే ఆ ఒక్క మీల్ వల్ల అన్నమాట. అలాగే మీరు స్కూల్స్ చదువు అంటే గుర్తొచ్చింది. సో మీరు హరే కృష్ణ మూమెంట్లో భాగంగా కూడా స్కూల్స్ కూడా స్థాపించారు. చాలామంది పిల్లలకి చక్కటి శ్లోకాలు, పద్యాలు అన్నీ కూడా నేర్పిస్తారు, చదివే విధానం కూడా నేర్పిస్తున్నారు. సో అది ఆ ఆలోచన ఎలా ప్రారంభమైంది? ఇప్పుడుండే కరెంట్ ఎడ్యుకేషన్లో ఏమవుతోంది, పిల్లలందరికీ మంచి ఎడ్యుకేషన్ లభిస్తోంది, కానీ కొద్దిగా మనం చూస్తున్నాం విలువలు లేకపోతే బ్యాలెన్స్ అనేది కాస్త తగ్గిపోతూ ఉంది. అంతేకాదు అన్ఫార్చునేట్గా దురదృష్టవశాత్తు ఈ దుస్సాంగత్యం అనేది స్కూల్స్ కూడా చేరుకుంది. అక్కడికి కూడా మాదక ద్రవ్యాలని,
వ్యసనాలని అన్ని రకాలుగా చేరుకుంటున్నాయన్నమాట. ఈ చెడ్డ శక్తుల నుండి బయటకు రావాలి అంటే వాడిలో ఆ వివేకాన్ని పెంచాలి, కల్చరల్ వాల్యూస్ తెలియాలి, ఆధ్యాత్మిక జ్ఞానం తెలియాలి. అందుకని మేము ఏం చేసామంటే ఈ రెగ్యులర్ ఎడ్యుకేషను ప్లస్ కల్చర్ కనెక్ట్ ఈ రెండింటిని కలిపి బేసిల్ వుడ్స్ స్కూల్ అని పెట్టామన్నమాట. అంటే తులసి బేసిల్ వుడ్స్ అంటే తులసి అన్నమాట. తులసికి ఇంగ్లీషు పదం ఏమిటంటే బేసిల్ వుడ్స్ అన్నమాట. అందులో మేము కల్చర్ని ఇస్తున్నాము మరియు రెగ్యులర్ ఎడ్యుకేషన్ కూడా కాంప్రమైజ్ కాకుండా ఇస్తున్నాం. ఆ రెండింటినీ కలిపాం కాబట్టి ఇది చాలా మంచి ప్రాముఖ్యత ఈ స్కూల్స్కి వచ్చిందండి. చాలామంది పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. తర్వాత చిల్డ్రన్ అయితే చాలా దేర్ ఎక్సైటెడ్, ప్రతిరోజు స్కూల్కి రావడానికి వాళ్ళు ముందు చూస్తున్నారు అన్నమాట. భోజనామృత సద్దిమూట అనే పేర్లతో ఆసుపత్రి వద్ద ఉండే వాళ్ళకి అలాగే రైతులకి కూడా మీరు అన్నదానం చేస్తున్నారు. ఇది సుమారుగా ఈ కార్యక్రమం ఎంతమందికి వెళుతుంది, అది ఎలా సాగుతుంది? ఈ భోజనామృతం అనేది ఎవ్రీడే ఐ థింక్ 8,000 సహాయకులకి, ఎందుకంటే ఉస్మానియా హాస్పిటల్ ఉందనుకోండి, 1,000 మందికి అక్కడే ఇస్తున్నాం. ఉస్మానియా హాస్పిటల్, ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్, ఏ గవర్నమెంట్ హాస్పిటల్ అన్నా తీసుకోండి, ఈ 3 పూట్ల కూడా ఈ భోజనామృత పథకం కింద మేము ఇస్తున్నాం అన్నమాట. అంతేకాదు కొన్ని మిగతా బయట కూడా కొన్ని చోట్ల ఇస్తున్నాము. వారంగల్లో ఇస్తున్నాము, ఖమ్మంలో కూడా ఇస్తున్నాము, తర్వాత జిల్లాల్లో కూడా ఇస్తున్నాం అన్నమాట. సో ఆ రకంగా అన్ని చోట్ల కలిపి ఒక 7 నుండి 8,000 వరకు ఈ భోజనామృతము మరియు సద్దిమూట కలిపి అన్ని మీల్స్ మేము సరఫరా చేస్తున్నాం అన్నమాట. తెలంగాణలో అన్నపూర్ణ క్యాంటీన్, అలాగే ఆంధ్రాలో అన్నా క్యాంటీన్ పేరుతో మీరు 5 రూపాయలకే భోజనం అందిస్తున్నారు. సో ఈ కార్యక్రమాలు వాటి నిర్వహణ ఎలా కొనసాగుతుంది? ఈ రెండు కూడానండి గవర్నమెంట్ వారి పథకాలు. ఆ రన్నింగ్ కాస్ట్ అంతా కూడా గవర్నమెంట్ వారే ఇస్తారు. మా ఆర్గనైజేషన్ తరపున మేము ఈ కిచెన్స్ అన్నిటినీ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం, మరియు వెహికల్స్ అన్నీ కూడా మేము ఏర్పాటు చేసుకుంటాం. గవర్నమెంట్ వారు మరియు మా సంస్థ ఇద్దరు పార్ట్నర్షిప్ చేసి ఈ ప్రోగ్రాం నడుస్తుందన్నమాట. సో మేమేం చేస్తామంటే, ఇప్పుడు అన్నా క్యాంటీన్ ఉంటే 3 పూట్ల కూడా అక్కడ భోజనాలు ఇస్తున్నారు. ఎవరైనా సరే ఆ అన్నా క్యాంటీన్లోకి వాళ్ళు అడుగు పెడితే ఒక 5 రూపాయలు ఇస్తే చాలు, వాళ్ళకి అక్కడ వేడివేడిగా ఆ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ తీసుకోవచ్చు. 15 రూపాయలతో నీకు ఈ రోజు గడిచిపోతుందన్నమాట. సో ఆ రకంగా గవర్నమెంట్ వారు బాగా మాకు ఎంకరేజ్ చేశారు, వారి ప్రోగ్రాం బాగా చేసుకుంటున్నారు. అండ్ మాకు అందులో భాగస్వామ్యం రావడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం అన్నమాట. ప్రభుజీ, మనం ప్రస్తుతం కూర్చున్న ప్రదేశం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, ఆయన స్వయంభూ ఆలయం, గోల్డెన్ టెంపుల్ ఇది. సో ఇక్కడ ఈ టెంపుల్ని హరికృష్ణ మూమెంట్ పునరుద్ధరించడం జరిగింది. సో అసలు ఈ ఆలయం యొక్క ప్రాశస్త్యం ఏమిటి, చరిత్ర ఏమిటి మాకు చెప్తారా? సో ఈ దేవస్థానం గురించి మనం తెలుసుకోవాలి అంటే, ఇప్పుడు మన ఎండోమెంట్ రికార్డ్స్ చూస్తే ఇది ఒక 8th సెంచురీ దేవస్థానం అని చెప్పబడుతుంది అన్నమాట. లోకల్స్ ఏం చెప్తారు అంటే, ఈవెన్ అక్కన్న మాదన్న అంటే ఆ కాలంలో ప్రైమ్ మినిస్టర్స్ అన్నమాట, వాళ్ళు నవాబ్ పరిపాలన ఉండేది కదా, వాళ్ళకి ప్రైమ్ మినిస్టర్స్ వీళ్ళు అక్కన్న మాదన్న ఉండేవారు, వారు కూడా దర్శనానికి వచ్చేవారు అని చెప్పేవారు అన్నమాట. కాలక్రమేణా ఇది కాస్త కనుమరుగైంది ఈ దేవస్థానము, ఎవరు పట్టించుకునేవారు కూడా లేకుండా తయారైంది. ధూప నైవేద్యాలన్నీ కూడా ఆగిపోయినాయి యాక్చువల్గా చెప్పాలంటే, చాలా కొన్ని దశాబ్దాల క్రితం. సో ఎవరో భక్తులు గమనించి ఈ దేవస్థానాన్ని యాదగిరి గుట్టకు కిందకి తీసుకొచ్చారు. స్వామికి 47 ఎకరాలు ఉండేది, కానీ క్రమక్రమంగా 90% అన్యాక్రాంతం అయిందన్నమాట. 10% అన్నా చాలా పెద్దదే, అంటే 5 ఎకరాలు 4.7 ఎకరాలు 5 ఎకరాల దాకా అన్నమాట, అది కూడా చాలా పెద్దదే. సో అది కూడా పోయే ఏంటంటారు సిగ్నల్స్ కనిపించాయి అన్నమాట. సో అప్పుడు ఏమనుకున్నారు అంటే, ఒక ఎండోమెంట్ కమిషనరు, ఒక ఆఫీసరు ఏదైనా ఒక మంచి సంస్థ ఇక్కడికి వస్తే బాగుంటుంది, దీన్ని పునరుద్ధరణ చేయొచ్చు, పునర్నిర్మాణం చేయొచ్చు, అంతేకాకుండా ఏమో కాస్త డెవలప్ చేస్తే ఒక మంచి క్షేత్రం అవుతుందన్న ఉద్దేశంతో ఇస్కాన్ బెంగళూరుకి వచ్చి అక్కడ మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. తర్వాత చాలా గవర్నమెంట్ ప్రాసెస్ జరిగాయండి. అప్పట్లో ఉన్న గవర్నమెంట్ కూడా మాకు బాగా ఎంకరేజ్ చేసి ఈ దేవస్థానాన్ని డెవలప్ చేయమని మాకు లీజుకి ఇచ్చారన్నమాట. సో ఆ రకంగా మేము దీన్ని 2011లో ఇక్కడికి వచ్చాము, ఒక చిన్న టీం వచ్చామన్నమాట, 8 మంది వచ్చామన్నమాట, 8 మెంబర్స్. ఇక్కడ దగ్గరలో ఒక అద్దెలు తీసుకున్నాం.
మా ఫౌండర్ ప్రోపాల్ వారు ఏమంటారు అంటే, ఇలాగ సెంట్రలైజేషను, ఎక్కడి నుండో డబ్బులు రావడము, సపోర్ట్ చేయడం అవన్నీ మంచిది కాదు, అంతా డీసెంట్రలైజ్డ్, ఎవరికి వారు వాళ్ళ యొక్క ఎక్కడికక్కడ చేసుకోవడం అంతే. ఒక 6 నెలల పాటు మాకు సపోర్ట్ వచ్చింది. ఆ తర్వాత మేము ఎగరాలన్నమాట. అది ఇక్కడ అండర్స్టాండింగు. సో ఆ రకంగా వచ్చి ఇక్కడ ఈ దేవస్థానాన్ని నిర్మించడానికి చాలామంది భక్తులు ముందుకొచ్చారు. కొన్ని ఛాలెంజెస్ వచ్చాయి, కానీ భగవంతుడి అనుగ్రహం, నరసింహస్వామి అనుగ్రహము. మేము దేవస్థానం కట్టాము అంటే అది మా అహంకారం అవుతుంది, యాక్చువల్గా అది భగవంతుడు కట్టాడు. అందులో మాకు కొంత సేవ చేసే అవకాశం లభించడం మా భాగ్యం. ప్రభుజీ, ప్రస్తుతం హైదరాబాద్లోని కోకాపేటలో నిర్మిస్తున్న హరే కృష్ణ హెరిటేజ్ టవర్, ఆ పనులు ఎంతవరకు వచ్చాయి, అండ్ అక్కడ ఆ ప్రాంగణంలో మనం చూడబోయే ఆధ్యాత్మిక విశేషాలు ఎలా ఉండబోతున్నాయి? మా దేవస్థానాలన్నీ కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎడారుల్లో ఎవరైనా చిక్కుకుంటే అంటే వాటర్ యొక్క ఇంపార్టెన్స్ వాళ్ళకి అర్థమవుతుంది. అవును. ఒక వయాసిస్ కనిపించింది అనుకోండి, ఎలా వస్తుంది ఫీలింగు? అట్లాగే మన భౌతిక జీవనంలో కూడా అందరికీ కూడా తప్పిస్తున్నారన్నమాట. కొద్దిగా ప్రశాంతత కోసము, ఒక మంచి ఎక్స్పీరియన్స్ కోసము, ఒక చిన్న రిలీఫ్ కోసము. తర్వాత కొంతమంది ఏంటంటే ఇంకా సిటీ నుండి బయటకు వెళ్ళిపోవాలన్నా వాళ్ళకి కొద్దిగా కోరికలు. ఇవన్నీ కూడా మేము గమనించాము. ముఖ్యంగా కోకాపేట వైపు అయితే అదొక కాంక్రీట్ జంగిల్లాగా వచ్చిందన్నమాట. సో మేము ఏమనుకున్నామంటే అక్కడ కూడా ఒక దేవస్థానాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అదొక స్పిరిచువల్ వయాసిస్ మాట జనాలకి. 6 ఎకరాల స్థలం అది. ఆ 6 ఎకరాల్లో 2 ఎకరాలు మేము జస్ట్ ఈ గార్డెన్స్కి వాటికి మాత్రమే అట్టపెట్టాం. మిగతా టవర్ అదంతా కూడా 4 ఎకరాల్లో మేము పూజ చేస్తున్నాం. ఆ టవర్ కూడా ఏంటంటే దేశంలోనే అతిపెద్ద టవర్ అది. 430 అడుగులు, 430 ఫీట్ మాట అది. ఆగమశాస్త్రం ప్రకారము తాంజూర్లో బృహడేశ్వర టెంపుల్ అని ఉంటుందన్నమాట. తాంజూర్ మాట. అక్కడ నుండి మాకు ఇన్స్పిరేషను. ఆ ఇన్స్పిరేషన్ తీసుకుని మేము ఈ టవర్ డిజైన్ చేసామన్నమాట. ఈ టవర్ను కూడా ఎట్లా డిజైన్ చేసామంటే, ఈ ఆగమ, ఆ విధి అదంతా చూసుకుంటూ మోడర్న్ ఎలిమెంట్స్ కూడా దాంట్లో ఇంకార్పొరేట్ చేసామన్నమాట. ఈ టవర్ డిజైన్ చూస్తే కొద్దిగా గ్లాస్ కనిపిస్తుంది, ప్లస్ మన దేవస్థానంలో కనిపించే రెగ్యులర్ డిజైన్స్ కూడా కనిపిస్తాయి. ఎందుకంటే మన కొత్త జనరేషన్కి అట్రాక్టివ్గా ఉండాలి అంటే మనం కూడా మన దేవస్థానాలను, మన యొక్క సంస్కృతిని ఆ మోడ్రన్ ఫార్మాట్లో వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు మారారు కనుక వాళ్ళకి ఆకర్షణీయంగా ఉండాలి అంటే మనం కూడా కొద్దిగా మోడ్రన్ ఫార్మాట్లో వాళ్ళకి ఇవ్వాలన్నమాట. అలాని మన శాస్త్రాలను, విధులను పక్కన పెట్టకూడదు. సో అందుకని మేము ఈ రెండింటిని మిక్స్ చేసి చక్కటి వండర్ఫుల్ డిజైన్స్తో దాన్ని ప్రారంభం చేసాం. ఆ కన్స్ట్రక్షన్ అది ఒక స్పిరిచువల్ వయాసిస్ కాబోతోంది. ఫ్యామిలీస్ అందరూ రావచ్చు, చక్కగా కూర్చోవచ్చు. ఒక 2 గంటలు వాళ్ళు సమయం గడపచ్చు. ఒకటేంటంటే దైవ దర్శనమే కాదు, అక్కడ 4 దేవస్థానాలు అనుకుంటున్నాం. ఒకటేమిటంటే చిన్నప్పటి నుండి నేను కొలిచిన శ్రీనివాసుడు, తిరుమల బాలాజీ అక్కడ దేవస్థానము. రెండోది రాధాకృష్ణులు, మూడవది సీతారామచంద్రుడు, నాలుగోది కృష్ణ బలరాముల యొక్క రూపాలు, చైతన్య మహాప్రభులు వారు, గౌరనితాయ్ అంటన్నమాట. సో ఈ 4 దేవస్థానాలు కాకుండా అన్నీ సక్రమంగా జరిగితే ఒక 3 ఐమాక్స్ థియేటర్లు పెట్టబోతున్నాం అందులో. ఐమాక్స్ థియేటర్ అంటే మరి ఏం చూపిస్తారు అందులో? కృష్ణుడి మహాభారతాన్ని చూడండి, రాముడి రామాయణం చూడండి, తర్వాత కృష్ణుడి భగవద్గీతను చూడండి, హనుమంతుడి లీలల్ని పిల్లలకు చూపించండి. అంటే మోడర్న్ ఫార్మాట్తో మన కల్చర్ని ఈ లేటెస్ట్ జనరేషన్ మేము చూపించబోతున్నాం. అంటే అవి మీరే తయారు చేయబోతున్నారా? ఆ కంటెంట్ అంతా మాదే. ప్రభుజీ, ఐక్య విద్య అనే ఒక పేరుతో మారుమూల గ్రామాలకు విద్య, పౌష్టికాహారం, నైతిక విలువలు ఇవన్నీ కలగలిపి అందిస్తున్నారని విన్నాము. అసలు ఏమిటి ఈ ఐక్య విద్య యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? యాక్చువల్గా గ్రామాలలో మేమేం గమనించామంటే, ఎడ్యుకేషన్ పూర్తయిన తర్వాత పిల్లలందరూ ఇంటికి వస్తున్నారు. ఇంటికి వచ్చినప్పుడు వారు హోంవర్క్ చేసుకోవాలి అనుకుంటే డౌట్లు వస్తుంటాయి. అంటే దీన్ని ఎట్లా చేయాలి అని కొంత డౌట్లు అవి వస్తుంటాయి.
ఆ డౌట్లను తీర్చే శక్తి వాళ్ళ ఫ్యామిలీలో లేకపోవచ్చు, తల్లిదండ్రులు అంత పెద్ద ఎడ్యుకేటెడ్ కాకపోవచ్చు. సో అదొక ఛాలెంజ్ గమనించాం. రెండోది ఏంటంటే కొంతమందికి భోజనాలు కూడా లేని పరిస్థితులు కూడా గమనించాం కొన్ని చోట్ల. మూడోది మెయిన్ విషయం ఏంటంటే ఈ పిల్లల్లో ఈ మొబైలు సోషల్ మీడియా ఎడిక్షన్స్ బాగా ఎక్కువైపోయాయి. సో వాళ్ళు స్కూల్ అయిన తర్వాత ఏంటంటే మొబైల్ పట్టుకుని వాళ్ళు అలా కూర్చుని ఉంటుంటారు, హోంవర్క్లు కూడా చేయట్లా. సో ఆ రకంగా మేము కొన్ని గమనించి మేమేం చేస్తామంటే ఈ ఐక్య విద్య అనేసి ఒక ప్రోగ్రాం మొదలుపెట్టాము. ఒక టీచర్ని మేమే నియమిస్తాం అన్నమాట. ఆ విలేజ్లో ఆ టీచరు ఈవినింగ్ పూట 6 నుండి 8 వరకు ఇది ఒక హోంవర్క్ సెషన్ ఉంటుంది. దీన్ని ఏమంటారంటే పోస్ట్ స్కూల్ సెషన్ అంటారన్నమాట. పిల్లలందరూ వచ్చి ఒక 30-40 మంది పిల్లలు వచ్చి 1 గంట సేపు హోంవర్క్లు చేసుకుంటారు. ఇంకొక గంట వాళ్ళకి ఆ విలువలన్నీ నేర్పిస్తాం అన్నమాట. అంటే ఈ భగవద్గీత ఆధారంగా ఆ విలువలన్నీ కూడా నేర్పిస్తాం అన్నమాట. ఉదాహరణకి పేరెంట్స్కే ఏ రకంగా గౌరవం ఇవ్వాలి, పిల్లల్లో ఎంత మార్పులు వచ్చాయి అంటే వాళ్ళు ఇంటికి వెళ్ళి వాళ్ళకు కూడా కాస్త పేరెంట్స్ కాస్త గౌరవం చూపించడం, అప్పుడప్పుడు బర్త్డే రోజులైతే నమస్కారం కూడా చేసుకోవడం, అవన్నీ చూసారన్నమాట. ఈ మార్పులు చూసి పేరెంట్స్లో కూడా కొంతమందిలో మార్పులు వచ్చాయి. ఆ రకంగా మేము ఇనిషియల్గా 2 గ్రామాల్లో దీన్ని పైలట్ చేసామండి. ఆ మార్పులు చాలా బాగా వచ్చాయి. పేరెంట్స్ అందరూ కూడా ఆనందపడ్డారు. మా అబ్బాయి మా అమ్మాయి ఇప్పుడు హోంవర్క్ చేసుకుంటున్నారు, అంతేకాదు చదువులో మంచి బాగా వాళ్ళకి మార్కులు వస్తున్నాయి. చివరిలో మేము కొంత ఒక డిన్నర్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. కొన్ని చోట్లయితే దొన్న మాత్రం ఇస్తున్నాం, ఒక దొన్నలో. కొన్ని చోట్ల ఫుల్ మీల్ ఇస్తున్నాం ఎక్కడైతే సపోర్ట్ ఉందో మాకు. ఆ రకంగా వాళ్ళకి భోజనం లభిస్తోంది, చక్కటి విలువలు లభిస్తున్నాయి. ఆ తర్వాత చదువులో కూడా ముందుకు వెళ్ళగలుగుతున్నారు. సో ఆ 2 గ్రామాల్లో సక్సెస్ కాగానే ఇంకొన్ని గ్రామాల్లో మేము ఏర్పాటు చేస్తాం. ఈ రోజున 75 గ్రామాల్లో ఉన్నాం మేము. ఈ ఐక్య విద్య అనేది 75 గ్రామాల్లో 1600 చిల్డ్రన్ వాళ్ళు ఈ పోస్ట్ స్కూల్ ఎడ్యుకేషన్లో రిజిస్టర్ చేసుకుని వాళ్ళు పాల్గొంటున్నారు అన్నమాట. ఈ ఉభయ రాష్ట్రాల్లో ఇది నడుస్తుంది. చెరుకూరి గ్రూప్ సమర్పించు చెప్పాలని ఉంది కార్యక్రమానికి పునఃస్వాగతం. ప్రభుజీ, ఈ డ్రగ్స్ అని, మద్యపానం అని, ఇలాంటి వ్యసనాలన్నీ యువతని సంపూర్ణంగా నిర్వీర్యం చేస్తున్నాయి. ఒక ఆధ్యాత్మికవేత్తగా వీటికి సంబంధించి మీ దగ్గర ఏదైనా ఒక సొల్యూషన్ ఉందా? యాక్చువల్గా మన ఆచార్యులు శ్రీల ప్రభుపాదుల వారు 60ల్లో ఆయన అమెరికాకు చేరుకున్నారు. అప్పట్లో ఆ సమాజంలో అంటే అమెరికాలో ఒక అతిపెద్ద ఛాలెంజ్ ఏమిటంటే ఈ కౌంటర్ కల్చర్, హిప్పీస్ అంటాను చూడండి, అది చాలా పెద్ద సమస్య అన్నమాట అమెరికన్ గవర్నమెంట్కి. ఏంటంటే యంగ్స్టర్స్ అందరూ కూడా మా తల్లిదండ్రులు ప్రయాణించిన మార్గంలో మేము ప్రయాణించదలుచుకోలేదు, ఎందుకంటే వాళ్ళు ప్రయాణించిన మార్గం ఎలా ఉందో మాకు తెలిసిపోతోంది. సో మేము కౌంటర్ కల్చర్ అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో మేము చేయం, మా కల్చర్ మేమే సృష్టించుకుంటాం అన్న మూడ్లో ఉన్నారన్నమాట. వారందరిలోనూ కూడా ఈ మాదక ద్రవ్యాలు అంటే బాగా వ్యసనం చాలా బాగా డీప్గా ఉందన్నమాట. అది అతిపెద్ద సామాజిక సమస్య అది. ఆ సమయంలో ప్రభుపాదుల వారు అమెరికాలో అడుగుపెట్టడం జరిగింది. 70 ఏళ్ల వయసులో ఈ భారతావనిని వదిలి అమెరికాకు ప్రయాణం చేశారు. ఎందుకు? ఆయన గురువుగారు ఆదేశించారు కనుక. అలా ప్రయాణం చేసినప్పుడు ఆయన ఫ్లైట్లో ఎందుకంటే ఆయన చేతిలో ఒక పైసా లేదు. ఆయన ఏం చేశారంటే ముంబైలో ఒక దాతను పట్టుకుని, వారికి ఒక షిప్పింగ్ కంపెనీ ఉంటే, అంటే సరుకులు మోసుకుని వెళ్ళే షిప్పింగ్ కంపెనీ మాట అది. ఆ కార్గో షిప్లో ఒక చిన్న టికెట్ ఫ్రీగా లభిస్తే ప్రభుపాదుల వారు అందులో ప్రయాణించారు. ఎందుకంటే ఆయన సన్యాసి, ఆయన దగ్గర పైసలు లేవు చేతిలో. 40 రోజుల పాటు ఇలా ప్రయాణం చేశారు సముద్రంలో. ఆ సముద్రయానం అనేది అదొక పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్. సీ సిక్నెస్ అని కూడా వచ్చింది ఆయనకి. ఒక రోజునైతే ఆయనకి హార్ట్ అటాక్ కూడా వచ్చింది సీ సిక్నెస్ వల్ల. దాని నుండి కొద్దిగా ఆయన రికవర్ అయ్యాడు. ఇంకొక రోజులో సెకండ్ హార్ట్ అటాక్ వచ్చింది. 2 హార్ట్ అటాకులు రావడంతో ఆయన కుప్పకూలిపోయారు. యాక్చువల్గా అనుకున్నారంట మనసులో, ఇంకా నాకు రాసిపెట్టుందేమో ఇలా ఓడలోనే నేను చనిపోవాలనేసి ప్రయాణిస్తుండగానే అక్కడ ఉండే కెప్టెను, ఆ ఇన్ హౌస్ డాక్టర్ ఉంటాడు కదా షిప్లో, వాళ్ళందరూ కొద్దిగా ఆయనకి సేవలు అందించడానికి ప్రయత్నిస్తున్నారు.
కాకపోతే ప్రభుపాదుల వారు అట్లాంటి ఆపస్మారక స్థితిలో ఉన్నప్పుడు సాక్షాత్తు ఆ భగవంతుడి దర్శనం లభించిందన్నమాట. ఆ కృష్ణుడి దర్శనం లభించి అష్యూరెన్స్ వచ్చిందన్నమాట, ఇంకా నీకేం కాదు, నువ్వు క్షేమంగా వెళ్ళిరా అని చెప్పేసేసి భగవంతుడి యొక్క దర్శనం లభించింది. ఇంకోటి కూడా చూశారంట, ఆ పడవను ఆ దశావతారాలే, సాక్షాత్తు 10 అవతారాలు వారే స్వయంగా ఈ పడవను ముందుకు తీసుకెళ్తున్నట్టుగా కూడా ఆయనకు కనిపించింది. ఆయన అక్కడ చేరుకోగానే చేతిలో 40 రూపాయలు, 5 ట్రంకులు నిండుగా భాగవతం పుస్తకాలు, అంతే. ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా అని కూడా ఆయనకు ఐడియా లేదు. 40 రూపాయలు అక్కడ ఆ సమయంలో ఎందుకు పనిచేయవు, ఎందుకంటే అక్కడ అంతా డాలర్సు. సో అట్లాంటి పరిస్థితుల్లో ఆయన దిగుతూ ఆ కెప్టెన్ పంజాక్ అన్నారు ఒక మాట, నాయనా నా దగ్గర ఈ ట్రంక్ బాక్సుల్లో భాగవతం పుస్తకాలు ఉన్నాయి, ఒక్క సెట్ నేను నీకు అమ్మదలుచుకున్నాను, నువ్వేమన్నా తీసుకుంటావా అని అడిగితే అదే ఉంది స్వామీజీ అని చెప్పి ఆయన ఒక సెట్ తీసుకుని ఒక $20 ఇచ్చారు. అది మాట ఫస్ట్ ఆయనకు వచ్చిన ఏమంటారు ఆదాయం అన్నమాట. దాంతో ఆయన ప్రారంభించి 11 సంవత్సరాలలో 108 దేవస్థానాలు ఆయన మొత్తం ప్రపంచం అంతా 108 దేవస్థానాలు ఏర్పాటు చేశారు స్వయంగా. అన్ని ఖండాలలోనూ దేవస్థానాలు ఏర్పాటు చేసి నాలాంటి వాళ్ళని 10,000 మందికి దీక్షనిచ్చారు ఆయన. అబ్బా! ఎవరు ఈ 10,000 మంది? అక్కడ హిందువులంటూ ఎవరు ఉండరు, అంటే చాలా తక్కువ మంది. వీరందరూ కూడా క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, యూదులు కావచ్చు, లేకపోతే జ్యూస్ కావచ్చు, అంటే ఇజ్రాయెల్ నుండి వచ్చిన జ్యూస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా సనాతన ధర్మం అంటే ఆశ్చర్యపోయి ఆ అవగాహన చేసుకోవడానికి అనేసి వారే వచ్చి దీక్ష తీసుకున్నారు అనమాట. అట్లాంటి వ్యక్తుల్ని, అంటే ఎవరైతే మాదక పదార్థాలకు కూడా వ్యసనాలకి అలవాటు పడి దాని నుండి బయటకు రాలేక సతమతం అవుతున్నారో వారికి కూడా సనాతన ధర్మాన్ని ఆయన ఉదారంగా ఇచ్చారు. వారి చేత ఈ హరినామాన్ని చెప్పించి వాళ్ళల్లో సత్ప్రవర్తన తీసుకొచ్చారు. ప్రస్తుతం మహాకుంభమేళ జరుగుతున్న ఈ సందర్భంలో, ఈ తరుణంలో శ్రీల ప్రభుపాదుల వారికి విశ్వగురు బిరుదు ప్రదానం జరిగింది. సో మీరు దీన్ని ఎలా పరిగణిస్తున్నారు? కుంభమేళ అనగానే మనకి ఆ నాగబాబాలు గుర్తుకొస్తారు. అవును. అక్కడ చాలా పురాతనమైన హిందూ సంప్రదాయాలు ఉన్నాయి, వాటిని ఆఖాడాలు అంటారన్నమాట. 13 ఆఖాడాలు ఉన్నాయన్నమాట ఆ కుంభమేళ నిర్వహణలో. అందులో భాగస్వామ్యాన్ని పంచుకుంటూ 13 ఆఖాడాలు ఉంటే వారందరూ కూడా యునానిమస్గా, అంటే ఆ 13 ఆఖాడాలు అందరూ కలిసి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ఈ కంట్రిబ్యూషన్స్ సనాతన ధర్మాన్ని మొత్తం ప్రపంచానికి చేర్చడంలో, వేలాది మందిని భక్తుల్ని, ముఖ్యంగా పాశ్చాత్య దేశాలలో ఉండే భక్తుల్ని మన సంప్రదాయంలోకి తీసుకురావడంలో ఆ చేసిన కృషి మరియు సామాజిక సేవల్లో ఆయన యొక్క ఔన్నత్యాన్ని చూసి వారందరూ కూడా యునానిమస్గా ఈ 17 ఆఖాడా పీఠాధిపతులు కలిసి ఆయన్ని విశ్వ గురువుగా డిక్లేర్ చేశారన్నమాట. సో అది మాకు చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే సాధారణంగా మనం మహారాజా, మండలేశ్వర, మహామండలేశ్వర అన్న బిరుదులు చూస్తుంటాం, కానీ విశ్వగురు అనేది మాత్రం ఇప్పటి వరకు కూడా ఎవరికి ఇచ్చింది లేదు. సో ఒక సంప్రదాయ ఆచార్యుల వారికి ఆ రకంగా ఇవ్వడం మాకే గర్వకారణం, మాకే మంచి అవకాశం అంటున్నారు ఆ ఆఖాడా మఠాధిపతులు మాట. చాలా చాలా సంతోషం గురూజీ. మీరు మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి ఎన్నో అద్భుతమైన అంశాలు మాకు తెలియజేశారు. సో మరొకసారి మా ప్రేక్షకులందరి తరఫున మీకు మా ధన్యవాదాలు. హరే కృష్ణ. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లో కూడా వీక్షించండి.